ఫైనల్లీ బ్లాక్ క్లోవర్ యొక్క బోనస్ చాప్టర్ అయితే వచ్చేసింది. మీ అందరికీ తెలిసిందే ప్రీవియస్ వీడియోతోనే బ్లాక్ క్లోవర్ యొక్క స్టోరీ మొత్తం ఒఫిషియల్లీ ఎండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన యుకి తబాతా మనకు ఒక బోనస్ చాప్టర్ ని తీసుకొచ్చారు. ఇందులో మనం అందరం ఆస్తే ఒక విజిట్ కింగ్ సెరమనీని చూడబోతున్నాం. ఇంకంతే కాదు మన యుకి తబాతా ఒక Q&A కూడా చేశారనమాట. దాని గురించి కూడా మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ బోనస్ చాప్టర్ పేరు వచ్చేసి ద కోరనేషన్ సెరమనీ ఆఫ్ ద 29th విజిట్ కింగ్. ఈ చాప్టర్ స్టార్ట్ ఇది మన క్లోవర్ కింగ్డమ్ యొక్క ప్రజల నుంచి. ప్రస్తుతం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. మన కొత్త విజిట్ కింగ్ ఆస్తా వస్తాడు, తన్ని చూద్దామని చెప్పి ప్రతి ఒక్కరు క్యాసిల్ వైపే చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆస్తా యొక్క వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన క్యాసిల్ లోపలికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ ఆస్తాని చూసుకోవచ్చు. మన వెనెసా తనకి హెల్ప్ చేస్తుంది అనమాట రెడీ అవడానికి. ఇక్కడ మన ఆస్తా అయితే లిటరల్లీ కంగారు పడిపోతున్నాడు. దీనికోసం తను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. సో ఫైనల్లీ అది ఇప్పుడు రియాలిటీలా మారబోతుంది కాబట్టి మనోడు ఇక్కడ చాలా నర్వస్ గా ఉన్నాడు. మీరు తన ఫేస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పక్క నుంచి మన సిస్టర్ లిల్లీ కూడా ఆస్తాకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉండిద్ది. కానీ అప్పుడే మన నోయల్ అండ్ మెమోసా ఇద్దరు ఒకేసారి లోపలికి వచ్చి మన ఆస్తాకి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. లిటరల్లీ వీళ్ళిద్దరు పోటీ పడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మన నోయల్ చెప్పిద్ది, హే ఆస్తా, ఇవాళ నేను నీకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నా. సో నువ్వు చాలా బాగున్నావు, గ్రేట్ఫుల్ గా ఉండు నాకు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. అండ్ మన మెమోసా చెప్పిద్ది, ఆస్తా యు ఆర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ రైట్ నౌ, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి వీళ్ళిద్దరూ లిటరల్లీ పోటీ పడి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇది మొత్తం చూసి మన సిస్టర్ లిల్లీ అయితే చాలా హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే మన ఆస్తా ఒకసారి సిస్టర్ లిల్లీకి చెప్పాడు, యూనోకి ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి, నాకే ఏ క్లబ్ లేదు అని చెప్పి తను అప్పుడు ఏడిచాడు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ మన ఆస్తాని ఇలా పొగడ్డం చూసి మన సిస్టర్ లిల్లీ మాత్రం చాలా ప్రౌడ్ గా చాలా హ్యాపీగా ఉండిద్ది. రెండో వైపు మన ఫినల్ కూడా అనుకుంటూ ఉంటాడు, ఇవాళ చాలా పని ఉంది చేయాల్సిందని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా పక్క నుంచి మన నాష్ చెప్తాడు, హే ఆస్తా, నువ్వు స్పీచ్ రెడీ చేసుకున్నావు కదా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన ఆస్తా కూడా చెప్తాడు, ఎస్. ఇప్పుడు ఈ ఎస్ విని తర్వాత నేను నిజంగా కంగారు పడుతున్నా. మన ఆస్తా తను స్పీచ్ రాయడం అనేది కొంచెం డేంజరస్ పని. చూడాలి మనోడు ఎలా రాసుంటాడో తన స్పీచ్ ని. ఇక్కడ మన వెనెసా కూడా ఆస్తాని మొత్తం రెడీ చేసింది అనమాట. ఇంక నువ్వు ఈ హ్యాట్ ని పెట్టుకుంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఆస్తా అని చెప్పి తను అనిద్ది. అండ్ మన ఆస్తా కూడా వెనెసాని రెడీ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటాడు. బట్ అప్పుడే మన ఇచ్చిక లోపలికి వచ్చి, ఆస్తా నువ్వు ఈ డ్రెస్ లో చాలా బాగా కనిపిస్తున్నావు అని చెప్పి తను అనిద్ది. అండ్ మన ఆస్తా కూడా థ్యాంక్ యూ అని చెప్తాడు. మన ఇచ్చిక ఇంతటితో ఊరుకుంటే బాగుండేది. బట్ తను ఏం చెప్పిద్దో తెలుసా, ఆస్తా నువ్వు ఇప్పుడు విజిట్ కింగ్ లా మారుతున్నావు కదా, నీ మీద ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా అని చెప్పి తను అడిగిద్ది. అండ్ మన ఆస్తా చెప్తాడు, అవును నా మీద ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బట్ నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పి తను అంటాడు. అండ్ మన ఇచ్చిక చెప్పిద్ది, ఈ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలాగో నువ్వు క్యారీ చేస్తున్నావు కదా, ఇంకలాగే ఆ రోజు నువ్వు నన్ను చూసావు కదా నేను సారం చేసేటప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే క్యారీ చేయాలి ఆస్తా అని చెప్పి తను అనిద్ది. అంతే బ్రో, ఖతం. ఈ మాట వినిన తర్వాత మన మెమోసా అండ్ నోయల్ ఆస్తా మీద పడిపోతారనమాట. మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, నువ్వు ఆ రోజు ఏం చేసావు, తను ఎందుకు చూడ్డానికి వెళ్ళావు అని చెప్పి వీళ్ళిద్దరు ఆస్తా మీద పడిపోతారు. పక్కన నుంచి మన సిస్టర్ లిల్లీ కూడా చెప్పింది, అన్బిలీవబుల్ ఆస్తా, ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే నువ్వు పీకింగ్ చేస్తున్నావా, అసలు ఇది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన ఆస్తా చెప్తాడు, ఇది మొత్తం మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి. బట్ ఇక్కడ ఆస్తా మాటలు ఎవ్వరు పట్టించుకోరు. ఆఖరికి మన ఫిన్నల్ కూడా చెప్తాడు, ఆస్తా ఇలాంటి పనులు చేయడం ఓకే కాదు, ఇట్స్ టోటల్లీ రాంగ్ అని చెప్పి తను అంటాడు. ఇది విని మన ఆస్తా షాక్ అనమాట. ఇంద్రో ఆఖరికి నువ్వు కూడా నాకు నీ తెలుస్తున్నావు ఇందిరా, నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి మన ఆస్తా షాక్ అయిపోతాడు. ఇంకప్పుడే మన మాస్ కూడా వచ్చేస్తాడు ఆస్తాని తీసుకెళ్ళడానికి. సెరమనీకి లేట్ అవుతుంది, పద ఆస్తా అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన మెమోసా నోయల్ ఒప్పుకోరు అనమాట. వాళ్ళు మన ఆస్తాని వదలరు. అండ్ మన ఫిన్నల్ ఒక పొట్టల్ని ఉపయోగించి వాళ్ళిద్దరిని దూరంగా పంపించేస్తాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి కెప్టెన్ చార్లెట్ అలాగే కెప్టెన్ యామీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ కెప్టెన్ యామీ ఫస్ట్ అడుగుతాడు అనమాట చార్లెట్ ని, ఇలా నాతో డేట్ కి వస్తావా అని చెప్పి తను అడుగుతాడు. మన చార్లెట్ కూడా ఇక్కడ ఎస్ అని అనిద్ది. నేనైతే అస్సలు అనుకోలేదు మన కెప్టెన్ యామీ ఇక్కడ ఫస్ట్ మూవ్ చేస్తాడని చెప్పి. బట్ యా, హీ డిడ్ ఇట్. ఇక్కడ మీరు చార్లెట్ స్క్వాడ్ యొక్క రియాక్షన్ కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి అబ్బాయిలు అంటే పడ్డు, బట్ వాళ్ళందరూ ఇప్పుడు పొగుడుతున్నారు అనమాట మన చార్లెట్ ని. ఫైనల్లీ నువ్వు వెళ్తున్నావు డేట్ కి అని చెప్పి వాళ్ళందరూ మన చార్లెట్ ని పొగిడేస్తూ ఉంటారు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన వెనెసా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను కొంచెం సాడ్ గా ఉండిద్ది. ఇది చూసి మన నారో అడిగిద్ది అనమాట, నీకు కెప్టెన్ యామీ అంటే ఇష్టం కదా, అందుకని నేను ఇప్పుడు చాలా సాడ్ గా ఉన్నావు కదా అని చెప్పి తను అడిగిద్ది. ఇది విని మన వెనెసా చెప్పిద్ది, లేదు నేను కెప్టెన్ యామీని ప్రేమించట్లేదు, ఇది ప్రేమ కాదు, ఇది దానికన్నా మించింది, కెప్టెన్ యామీ ఈజ్ మై ఐడల్ అని చెప్పి తను అనిద్ది. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి ఆ సెరమనీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మన ఆస్తా
ఆస్త తల మీద ఆ కిరీటం పెడుతున్నారనమాట. పెట్టేది ఎవరో కాదు, క్లోవర్ కింగ్డమ్ యొక్క కింగ్. మీరు తన ఎక్స్ప్రెషన్స్ ని చూసుకోవచ్చు. లైక్ వాడు భయపడిపోతున్నాడు బ్రో ఆస్తని చూసి. లైక్ మన ఆస్త అంటే ఆ మాత్రం భయం ఉండాలి. బట్ టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే మన ఆస్త ఇలా విజట్ కింగ్ గా మారడం ఈ కింగ్ గాడికి అస్సలు ఇష్టం లేదనమాట. ఎందుకంటే మన ఆస్త ఒక కామనర్ కూడా కాదు, తను ఒక పెజెంట్ కాబట్టి లైక్ మన ఆస్త ఇలా విజట్ కింగ్ లా మారడం ఈ కింగ్ గాడికి అయితే అస్సలు ఇష్టం లేదు. బట్ మన ఆస్త మాత్రం ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాడు. మీరు తన కళ్ళు చూసుకోవచ్చు బ్రో, మెరిసిపోతున్నాయి. అలాగే మిగతా మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. స్పెషల్లీ క్లోవర్ యొక్క జనాలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకప్పుడే ఆరా ఫార్మింగ్ చేసుకుంటూ మన యూనో పైకి వెళ్తాడనమాట. అవును, మనోడు మేఘాల పైకి వెళ్ళి కొంచెం స్టార్స్ ని స్ప్రెడ్ చేస్తాడు. అంటే మన ఆస్త ఇప్పుడు రాబోతున్నాడు కదా, సో అందుకనే మనోడు ఇక్కడ స్టేజ్ మొత్తం సెట్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన 29th విజిట్ కింగ్ ఆస్త ఎంట్రీ ఇస్తాడు. ఆస్తాని చూసిన వెంటనే క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గట్టి గట్టిగా అరుస్తారనమాట. అండ్ మన ఆస్త కూడా తన యొక్క స్పీచ్ ని స్టార్ట్ చేస్తాడు. తను స్పీచ్ రాసుకొచ్చాడు, బట్ అది కాకుండా ఇప్పుడు స్పాట్ లో ఏం గుర్తుకొస్తే అది తను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మన ఆస్త చెప్తాడు, నేను ఇవాళ విజిట్ కింగ్ లా మారా, కానీ నేను ఎప్పటి నుంచో మన కింగ్డమ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నా. సేమ్ అలాగే ఇక ముందు కూడా నా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను మన కింగ్డమ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కలర్ ఏంటి, ఇట్స్ డజంట్ మ్యాటర్. రాయల్టీ అయినా, నోబుల్ అయినా, కామనర్ అయినా, పెజెంట్ అయినా, అసలు మీరు హ్యూమన్ కాకపోయినా ఐ ప్రొటెక్ట్ యూ. నేను పిలిచేబోయే ఈ కింగ్డమ్ లో అందరూ ఐకమత్యంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి నవ్వుకొని కలిసి హ్యాపీగా ఉండే ఒక కింగ్డమ్ ని నేను బిల్డ్ చేయబోతున్నా. ఇది అయ్యేంత వరకు నేను గివ్ అప్ చేయను. మై మ్యాజిక్ ఈజ్ నెవర్ గివింగ్ అప్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని ప్రజలందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటారు ఎక్సెప్ట్ 1%. ప్రస్తుతం ఈ పర్సన్ మన ఆస్త ఎంకాలే ఉంటాడు. అండ్ తను చెప్తాడు, ఇట్స్ ట్రూలీ ఇంప్రెసివ్ బట్ సాడ్లీ ఇవాళ నువ్వు ఇక్కడ చనిపోబోతున్నావు. మా సిస్టర్ స్నానం చేస్తుంటే నువ్వు చూస్తావా? ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ రైట్ హియర్ రైట్ నౌ అని చెప్పి మన కెప్టెన్ యామి అంటాడు. నేను అనుకోలేదు బ్రో మన ఆస్త విజిట్ కింగ్ అయిన వెంటనే చచ్చిపోతాడని చెప్పి. బట్ మీరు ఇక్కడ మన నారో అండ్ ఇచ్చికని చూసుకోవచ్చు. ఇచ్చిక అయితే ఇది మొత్తం ఎంజాయ్ చేస్తుంది. కానీ కెప్టెన్ యామి ఇలా చూసిన తర్వాత మన ఆస్త అయితే కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, కెప్టెన్ యామి నేను చెప్పేది వినండి, ఇది ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి తను అంటాడు. బట్ మన యామి చెప్తాడు, ఏంటి క్యాప్టెనా? ఎవరికి క్యాప్టెన్? నువ్వు ఇప్పుడు ఒక విజిట్ కింగ్. ఇది నువ్వు గుర్తు పెట్టుకో, ఒక విజిట్ కింగ్ ఎక్స్క్యూజెస్ ఇవ్వడానికి ఉండదు. నువ్వు తప్పు చేసావు, చనిపో అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన లక్ కూడా వచ్చేస్తాడు అనమాట, నేను కూడా ఫైట్ చేస్తానని చెప్పి. అండ్ మన మెరూలియానా కూడా జాయిన్ అయిపోయేది. వాడు నా ప్రే అని చెప్పి తను కూడా మన ఆస్థా మీదకి లైక్ అటాక్ చేయడానికి వచ్చేసిద్ది. పక్కన మీరు మన నోయల్ అండ్ మెమోస్ అని కూడా చూసుకోవచ్చు. వాళ్ళు కూడా ఆస్థాని అడుగుతూ ఉంటారు, ఆస్థా మాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, నువ్వు తను ఎందుకు అలా చూసావు అని చెప్పి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. ఒకవైపు వీళ్ళిద్దరు, ఒకవైపు వాళ్ళిద్దరు, ఒకవైపు వీళ్ళు ముగ్గురు. ఇది చూసి ఇక్కడున్న మిగతా మ్యాజిక్ నైట్స్ ఏం అర్థం కాదనమాట. లైక్ వాళ్ళందరూ అనుకుంటారు, అరే వీళ్ళని ఎవరైనా ఆపన్ రా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ మన ఆస్థా బి లైక్, అరే నా మాట వినరా, ఐ ఆమ్ ద విజిట్ కింగ్ రైట్ నౌ, నాతో మీరు ఇలా ఫైట్ చేయలేరు, మీరందరూ ఇక్కడ ఫైట్ చేయమాకండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకెంతటితో ఈ బోనస్ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంక ఈ బోనస్ చాప్టర్ తర్వాత మన యూకి సెన్సేని లైక్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఒక Q&A జరిగింది. అండ్ ఆ Q&A లో తను చాలా థింగ్స్ రివీల్ చేశాడు. ఫస్ట్ థింగ్, ఆస్థా వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు ఆస్థా యొక్క లైఫ్ స్పాన్ ని ఎందుకు వాళ్ళ మదర్ తీసుకోలేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో మన యూకి సెన్సే ఏం చెప్పారంటే, ఆస్థాకి మ్యాజిక్ ఉంది, బట్ ఆ వూమ్ లో ఉన్నప్పుడు ఆస్థా వాళ్ళ మదర్ ఆస్థా యొక్క మ్యాజిక్ ని అబ్జర్వ్ చేసుకుంది, దాని వల్ల మనోడు మ్యాజిక్ లేకుండా పుట్టాడు. అండ్ సెకండ్ థింగ్, ఆస్థాకి అండ్ వాళ్ళ మదర్ కి ఒక కనెక్షన్ ఉంది. ఆ అంబిలికల్ కోర్ వల్ల ఆస్థాకి లైఫ్ స్పాన్ అనేది వాళ్ళ మదర్ నుంచి వస్తుంది కాబట్టి, సో ఆ మదర్ యొక్క మ్యాజిక్ ఆస్థా యొక్క లైఫ్ స్పాన్ ని తీసుకోలేకపోయింది. బట్ ఆ కనెక్షన్ ఆ చర్చ్ లో ఆస్థాని పెట్టేసిన తర్వాత లైక్ పోయింది. దాని తర్వాత ఆస్థా ఇప్పుడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆస్థా పోతాడు, బట్ వాళ్ళ మదర్ ఇప్పుడు బ్రతికి లేరు అని చెప్పి మన సెన్సే చెప్పారు. ఇంకా చాలా మంది ఏం చెప్తున్నారంటే, మన యుకి తబాత ఈ Q&A లో కన్ఫర్మ్ చేస్తారు, మన ఆస్థాకి ఫాదర్ లేదు, ఫాదర్ లేకుండా మన ఆస్థా పుట్టారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ నేనైతే అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చూడలేదు. మీకు ఎగ్జాంపుల్ గా మన నోయల్ యొక్క Q&A ప్యానల్ చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకుంటే లివాయతన్ ఉంది కదా, అది ఇప్పుడు మన నోయల్ దగ్గర లేదనమాట, అది మళ్ళీ తిరిగి సీలోకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైనా పెద్ద ఆపద వస్తే నేను హెల్ప్ చేస్తానని చెప్పి మన లివాయతన్ లైక్ నోయల్ కి చెప్పింది. ఇలాగే ఇంకొన్ని Q&A ప్యానల్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నవి మీకు స్క్రీన్ మీద చూపిస్తా, మీరు అందరూ కావాలంటే ప్రశాంతంగా
ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఇలాగే మన దాంటే సిబ్లింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు లైక్ ఇప్పుడే లెగిసారు. వీళ్ళు హీల్ కూడా అయిపోయారు. వీళ్ళలో ఇద్దరు దగ్గర ఇంకా వాళ్ళ డెవిల్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ మన డాంటే అన్నమాట. తన దగ్గర తన డెవిల్ లేదు. పైగా తన దగ్గర తన బాడీ కూడా లేదు. జస్ట్ తన తలకాయ మాత్రమే ఉంది. మనోడేదో ఫుట్బాల్ ట్రోఫీ లాగా ఉన్నాడు. ఈ ముగ్గురు నడుచుకుంటూ లైక్ ఎక్కడికో వెళ్తారనమాట. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి మన ఆస్థా మీద వాళ్ళ యొక్క రివెంజ్ ప్లాన్ చేస్తారా ఇవేమి మనకైతే తెలియదు. బట్ వీళ్ళు ముగ్గురు లైక్ మారిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇలా నాకు కొన్ని Q&A ప్యానల్స్ అయితే దొరికాయి. నేను మీ అందరికి చూపిస్తా. కానీ మన ఆస్థా వల్ల ఫాదర్ క్వశ్చన్ ఉంది కదా, దాని గురించి నాకైతే ఒక్క ప్యానల్ కూడా దొరకలేదు. జస్ట్ ఇలా స్టేట్మెంట్స్ కనిపించాయి. సో మన ఆస్థాకి ఫాదర్ లేడు, తను వితౌట్ ఫాదర్ పుట్టాడు. దీన్ని ప్రూవ్ చేయడానికి నాకైతే ఒక ప్యానల్ అయితే కనిపించలేదు. సో మేబీ నేను ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ ప్యానల్ చూసుంటే నాకైతే పంపండి. ఒకవేళ నాకు ఆ ప్యానల్ దొరికినా నేను మీకోసం ఒక డెడికేటెడ్ షార్ట్ వీడియో అయితే చేస్తా. అండ్ నా దగ్గర ఉన్న Q&A ప్యానల్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తా. సో మీరందరూ వెళ్ళి అది చెక్అవుట్ చేయడం మర్చిపోమాకండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేస్తే ఫాలో కూడా చేసేయండి గాయస్. ఇంకోటైతే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఇంతటితో మన బ్లాక్ క్లోవర్ జర్నీ అయితే ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. సో యా, ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మనకు వద్దాం ఇంకొక వీడియోలో. అంటిల్ దెన్ బై బై.